మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడ జరిగేటటువంటి వర్క్ ని పర్యవేక్షించే దానికోసం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు నర్సరావుపేట పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్న గారికి, అలానే మన స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి, అలానే మన సోదరులు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారికి మరియు చలమారెడ్డి గారికి, అలానే వేదిక పైన ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వరిక పొడిసెల అనేది ఒక కళ, పల్నాడు ప్రజల యొక్క ఒక కళ. పల్నాడు ప్రజలు 7 దశాబ్దాలుగా ఈ కార్యక్రమం కోసం, ఈ ఎత్తిపోతల పథకం సాధించుకునే దానికోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఎంతో మంది దీన్ని సాధించాలనేటటువంటి ఉద్దేశంతో రకరకాలుగా వారి యొక్క నిరసనని వ్యక్తం చేస్తూ చేసినటువంటి సాధన. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు 2 సార్లు ఈ వరికపొడిసెల ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేసి ఉన్నారు. కానీ వారు ఏది కూడా ఉత్పత్తి శంకుస్థాపనలు చేసి వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోలేదు. 2016లో మన ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గానికి కరువు ధర్నా కోసం వచ్చి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నీళ్ల కోసం ఏ రకంగా అయితే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ విషయాన్ని ఆయన స్వయంగా తెలుసుకొని మన యొక్క బాధలను తెలుసుకున్న తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ప్రాజెక్టు సాధనకై నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి ఆ రోజు మనకు మాట ఇవ్వటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మాట ఇస్తారో ఆ మాటను నెరవేర్చే దానికోసం ఆయన ఎందాకైనా పోతారని చెప్పేసి అనే దానికోసం ఒక నిర్వచనమే ఈ రోజు మన కళ్ల ముందు సాకారం కాబోతున్నటువంటి వరికపొడిసెల ఎత్తిపోతల పథకం. ఈ రోజు ఈ భూమి పూజ కార్యక్రమానికి మనందరం ఇక్కడికి వచ్చున్నాం. ప్రతిపక్షం కళ్ళబొల్లిగా ఏదో చేశామని చెప్పేసి అని చెప్పుకోవడం కోసం ఈ రోజు వర్కులు స్టార్ట్ చేశారు అని చెప్పేసి అని వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వారు ఏమి చేయటటువంటి పనిని మనం ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఫారెస్ట్ వారికి ఇవ్వటం అయితేనేమి, కేంద్ర స్థాయిలో పర్యావరణ అనుమతులు తీసుకురావడం కోసం అయితేనేమి మనం కృషి చేశాం. ఇప్పుడు మనం మొదలు పెట్టినటువంటి పనిని ఎవరు కూడా ఇక్కడ ఒక ప్రాజెక్టుని కట్టాలి అని చెప్పేసానంటే రోజుల్లో కట్టలేరు. ఆ విమర్శించేటటువంటి నాయకులు కూడా వాళ్ళ ఇల్లు మొదలు పెట్టుకుని సంవత్సరాల నుంచి కడతా ఉన్నారు. వాళ్ళకి విడతల వారీగా వచ్చేటటువంటి విరాళాలని అని చెప్తా ఉన్నారు. ప్రజల సొమ్మును దోచుకునే వాళ్ళ ఇల్లు కూడా కట్టుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఇక్కడ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, ఇక్కడ పడేటటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఆయన తెలుసుకొని ఇక్కడ ప్రాజెక్టును కడతా ఉన్నారు. ఇక్కడ కళ్ళబొల్లి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా ఒక మాట ఇచ్చామంటే ఆ మాటను నిలబెట్టుకునే కోసం, ఆ మాటను నిలబెట్టుకోవటం కోసం ఎంత దాకైనా సరే పోయి ఆ పనిని సాధించేటటువంటి వారు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనిల్ అన్న ఇంతకు ముందు జలవనరుల శాఖ మంత్రిగా చేసినప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఎవరైతే ఇప్పుడు నేనే సాధించానని చెప్పేసి అని చెప్పుకునేటటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాతనే ఆయన సారథ్యంలోనే ఇక్కడికి రావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని వచ్చి ఉన్నాయని చెప్పేసి అనే విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి.